రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమ గెలుపునకి దోహదపడతాయని నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి కడసాని రాంభూపాల్రెడ్డి వ్యక్తం చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని పరిధిలోని 37వ వార్డులో ఉన్న సుంకులమ్మ దేవాలయంలో కాటసాని రాంభూపాల్రెడ్డి తనయుడు కాటసాని నరసింహారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. 37వ వార్డు ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కాటసాని రాంభూపాల్రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు తెలిపిన సమస్యలపై స్పందించి సరైన టైంలో త్రాగునీటి వదలకపోవడం, డ్రైనేజీ సమస్య, ఆ రెండు సమస్యలు కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఆ సమస్యలను పూర్తి చేస్తామని, ఈ సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలపై స్పందించి సరైన టైంలో త్రాగునీటి వదలకపోవడం, డ్రైనేజీ సమస్య, ఆ రెండు సమస్యలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా ఆ సమస్యలను పూర్తి అయ్యే విధంగా చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకు అందరికీ ఉంది. ప్రజలందరూ ఎవరిళ్ళ కాడిపోయినా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి కూడా అంటే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసినాం. ఏదైనా చిన్న ఇక్కడ ఈ ఏరియాలో మాట్లాడారు. అంతకుముందు మనం 2009 ఎమ్మెల్యే అయినప్పుడు ఈ పార్కు స్థలాలకు అందరు కూడా పట్టాలు ఇప్పించినాం. వాళ్ళలో ఒక 85% వాళ్ళకందరు కూడా ఇంటి పనులు వేసినారు. ఒక 15% ఎందుకు వేయలేదు అది ఒకసారి మాట్లాడి ఎలక్షన్లు అయిపోయినాక